అందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే ఆ పాత పత్రికను చేతిలో పట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఇదే రోజున ఏదో ఒక సమయంలో ఆ పత్రికను తీయటం, కొన్ని పేజీలను తిప్పి గతంలోకి జారటం సుమారుగా 17 ఏళ్లగా నాకు పరిపాటే. ఆ గతంలో నేను నా అత్తయ్య సుమారు 15 ఏళ్ల క్రితం ఆ రోజు రాత్రి నా భర్తతోనూ 3 ఏళ్ల పిల్లాడితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాను. నేను డ్రైవర్ తప్ప బస్సులోని ప్రయాణికులందరూ నిద్రలోకి జారుకున్నారు. నాకు నిద్ర రావటం లేదు. ప్రయాణం చేయటమంటేనే ఆందోళనగా ఉంది. అప్పటికి 15 రోజుల క్రితం వచ్చిన అత్తగారు, మామగారు ఆ రోజు ఉదయమే బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్ళారు. సాయంత్రం వారిల్లు చేరారు అన్న వార్త కోసం ఎదురు చూశాను. కానీ ఆఫీస్ నుంచి మా శ్రీవారు ఫోన్ చేసి తన తల్లిదండ్రులు రైలు దిగి స్వగ్రామం చేరుకొని రైల్వే స్టేషన్ నుండి ఇంటికి ఆటోలో వెడుతున్నప్పుడు వాళ్ళెక్కిన ఆటో ఎద్దుల బండిని ఢీకొట్టి పడిపోయిందని, వాళ్ళ తల్లిదండ్రులకు గాయాలు అయ్యాయని, వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని అర్జెంటుగా వెళ్లాలని ఫోన్ చేశారు. ఆ రాత్రి ట్రైన్లు లేవు కాబట్టి నైట్ ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్ళటానికి సిద్ధంగా ఉండమని అన్నారు. అందుకే ఆ అనుకోని ప్రయాణం. అత్తమామలున్న ఆ 15 రోజులు నాకు చాలా సరదాగా అనిపించింది. వారున్న 15 రోజుల్లో వారు నాకేమీ ఇబ్బంది కలిగించలేదు. వాళ్ళప్పుడు నన్ను గుర్తించారు అని అనుకోవటం కానీ, మెచ్చుకున్నారని నేనెప్పుడూ అనుకోలేకపోవటం మాత్రం నిజం. వారు ఎక్కువ ముభావంగా ఉండటానికి కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు. మరో వారం రోజులు ఉంటాం అని అన్నవారు హఠాత్తుగా ఎందుకు బయలుదేరారో నాకు తెలియదు. ఎప్పుడు పిల్లల్ని ఆడిస్తూ వారితోనే గడిపేవారు. ఒకవేళ పిల్లలు నిద్రపోతే నా భర్త అభిలాష్ వాళ్ళ కోసం తెచ్చే పత్రికలతో కాలక్షేపం చేసేవారు. అంతేకాని నన్ను మాత్రం పట్టించుకునేవారు కాదు. వారెళ్ళేటప్పుడు మాత్రం అత్తయ్య నా దగ్గరికొచ్చి భుజం మీద చెయ్యి వేసి జాగ్రత్త అని మాత్రం చెప్పేది. ఇంకా ఏదో చెప్పబోయి కూడా చెప్పకుండా ఆగిపోయింది. ఆ చెప్పటంలోనూ, ఆ చూపులోనూ, ఆ ముఖంలోనూ ఉద్వేగం ఎందుకో. జాగ్రత్త తీసుకోవలసిన విషయం ఏమిటో అప్పుడు నాకు అర్థం కాలేదు. అప్పటికే నాకు పెళ్ళై సుమారుగా 6 ఏళ్ళవుతుంది. 6 ఏళ్లలో నేనే పండగలకి, ఫంక్షన్లకి అభిలాష్తో కలిసి వెళ్ళేదాన్ని. అలా వెళ్ళిన అభిలాష్కు సెలవులు దొరకకపోవటం వలన 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండేదాన్ని కాదు. అభిలాష్ నన్ను వదిలి ఉండలేకపోవటం అనేది అప్పుడు గర్వంగా భావించాను అనేది మాత్రం వాస్తవం. అయితే అప్పటికి 2 వారాల క్రితం మాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేలా మా అత్తగారు, మామయ్య గారు 15 రోజులు ఇక్కడ ఉండటం విశేషమే. నాకు చాలా బాగా గుర్తుంది. ఆ సాయంత్రం అభిలాష్ వెళ్ళి అత్తయ్యని, మామయ్యని కారులో తీసుకొచ్చారు. స్టేషన్ నుంచి రాగానే అత్తయ్య, కల్పన బాగున్నావా అమ్మా? స్టేషన్కి పిల్లల్ని తీసుకుని నువ్వు రాలేకపోయావా అని ప్రశ్నించగానే నేను బిత్తరపోయి తర్వాత తేరుకొని ఇంట్లో కొంచెం పనిగా ఉండటం వలన నేను రాలేకపోయాను అని చెప్పాను. ఎప్పుడూ ఉండే పనులే కదా, ఈసారి వద్దువుగాన్లే అని అంది చిరునవ్వుతో. మా అత్తగారు రైల్వే స్టేషన్కి వెళ్ళటమంటే అదేదో సినిమాకి వెళుతున్నాము అని అనుకుంటుందేమో ఏంటో అని నాకప్పుడు అనిపించింది. అత్తగారిని నేను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోలేదని ఫీల్ అయిందా అని అనుకున్నాను. మరుసటి రోజు ఏం టిఫిన్ చేయనత్తయ్యా అని కాఫీ ఇస్తూ అడిగాను. నా ప్రశ్నకు ఏదైనా పర్వాలేదు, ఇప్పటికీ తినకూడనివి ఏమీ లేవు అని అంది. అలా అన్న తర్వాత పేపర్లో నుంచి తలపైకెత్తి అదేం ప్రశ్న అని అన్నట్లుగా మళ్ళీ పేపర్లో తలపెట్టింది. నేను మళ్ళీ ఆలోచనలో పడ్డాను. వారన్నీ తింటారో లేదో అని తెలుసుకోవటానికే కదా. సమాధానం అలా వచ్చిందేంటి? ఎందుకసలు? ఆమె ఫీలింగ్స్ ఏమిటి? అసలు ఆమె నా నుండి ముఖ్యంగా ఏమాశిస్తుంది? అలా ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఆ తర్వాత కొంతసేపటికి తను, మామయ్య తాగిన టీ గ్లాసులను సింకులో పడేయటానికి లోపలికొచ్చింది అత్తయ్య. అప్పుడు అభిలాష్ నాతో టిఫిన్ ఏం చెయ్యాలో, తన క్యారేజీలో లంచ్ ఏం సర్దాలో చెప్తున్నాడు. ఆ మాటలను వింటూ అక్కడే ఆగిపోయింది అత్తయ్య. ఆమె ముఖంలో ఆశ్చర్యం. అంతగా ఎందుకు ఆశ్చర్యపోవాలి? అలా మా మాటలు వినటానికి ఆగిందా? ఎందుకు? మా అన్యోన్యత ఆమెకు ఏ రకంగా ఇబ్బందిని కలిగించింది? ఈ ఆలోచన నన్ను చాలాసేపటిదాకా వెంటాడింది. మేము
అభ్యంతరమైన పరిస్థితిలో లేనప్పటికీ ఆమె అలా మాటలు వినటం నాకు నచ్చలేదు. ఆమె మనసులోని శాడిజం ఇలా బయటపడుతుందా అని అనిపించింది. రైల్వే స్టేషన్ నుంచి రాగానే అలా పలకరించటం, టిఫిన్ ఏం చేయమంటారంటే అలా ప్రశ్నించటం, ఇవన్నీ శాడిజం, మానసిక సాధింపులే అన్న ఆలోచన నా మనసులో మొదటిసారిగా కలిగింది. నేను ఆలోచనలో ఉండగానే తెల్లవారిపోయింది. బస్సు మా అత్తగారి ఊరు చేరింది. లగేజీ ఇంట్లో పడేసి పిల్లల్ని తీసుకొని 4 కిలోమీటర్ల దూరంలోనే హాస్పిటల్కి నేను శ్రీవారు బయలుదేరాం. అత్తయ్యకు కుడి చెయ్యి ఎడమ కాళ్లలో ఒకచోట ఫ్రాక్చర్ అయింది. ప్రాణాపాయం ఏమీ లేకపోయినా కొన్ని నెలల తర్వాత గాని ఆమె నడవలేదు. మామయ్యకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. వారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవసరం లేదన్నారు. అత్తయ్య 12 రోజుల తర్వాత ఇంటికొచ్చింది. ఇంట్లో అత్తయ్యని చూసుకోవటానికి 2 పనివాళ్ళని పెట్టారు మామయ్య. వంట చేయటానికి మరొక మనిషిని పెట్టారు. వాళ్ళందరూ అంతకుముందు మామగారి దగ్గర ఇంట్లోనూ పొలంలోనూ ఏదో ఒక పని చేసిన వాళ్లే. ఆ ఊరి వాళ్లే కాక మహిళా సంఘాల సభ్యులు కూడా వస్తూ పోతూ సహాయంగా ఉండేవారు. వాళ్ళకి కాఫీ టిఫిన్లు ఇవ్వటంలో వంటిల్లు రోజంతా బిజీగానే ఉంటుంది. నేను దాదాపు ఇంట్లో ఏ పనిని చెయ్యాల్సి వచ్చేది కాదు. అప్పటికి అత్తగారు హాస్పిటల్ నుంచి వచ్చి వారం రోజులైంది. అభిలాష్ ప్రతి ఆదివారం వచ్చినట్లే ఆ ఆదివారం కూడా వచ్చాడు. రాత్రి భోజనాలయ్యాక అత్తగారితో, అమ్మా, కల్పనను నాతో తీసుకుని వెళదాం అని అనుకుంటున్నాను. ఆమె ఇక్కడ ఉన్న పనులన్నీ పనివాళ్లే చేస్తున్నారు కదా, ఇక ఆమె ఇక్కడ ఎందుకు అని అన్నాడు. అందుకు అత్తయ్య ఒక విచిత్రమైన నవ్వు నవ్వింది. అందుకు బెత్తరపోయాడు అభిలాష్. నేను నడవటానికి ఇంకా 6 నెలలు పట్టవచ్చు. ఎంతమంది బయట వాళ్ళు ఉన్నా మన మనిషి ఉండటం అవసరం కదా. చదువుకున్న కల్పన ఈ సమయంలో నాకెంతో అవసరం. పేపరు పత్రికలు చదివి పెడుతుంది. ఆ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అవి నేను చూడలేకపోతున్నాను. మరికొన్ని నెలలు ఇక్కడ ఉండటానికి కల్పనకు కూడా ఇష్టమని అనుకుంటున్నాను అని అంది, నా వైపు చిరునవ్వుతో చూస్తూ. నువ్వు కొన్ని నెలలు తిప్పలు పడాల్సిందే. నీ భార్యకు ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటాము అని అంటూ నిర్ధారణ చేసేసింది. ఆ మాటలు విని అభిలాష్ ముఖం వాడిపోయినా ఒప్పుకోక తప్పలేదు. ఇక నా మాట. అక్కడ ఉండటం ఇష్టమో కాదో నన్నేమాత్రం అడగకుండానే నిర్ధారించటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతకంటే ఎక్కువగా బాధ కూడా కలిగింది. ఎందుకు అన్న ప్రశ్న లేకుండానే ఇది ఒక రకమైన శాడిజమే అన్న సమాధానంతో దుఃఖం పొంగుకొచ్చింది. దాన్ని కనిపించనివ్వకుండా ఓ వారపత్రికలో నా ముఖానికి అడ్డుగా పెట్టుకున్నాను. కన్నీరుగా బయటపడ్డ నా భావాజాలాలు తనలో ఇముడ్చుకున్న పత్రికకు తప్ప ఇంకెవరికి అప్పటి నా మానసిక స్థితి తెలియదు. ఆ మరుసటి రోజు అభిలాష్ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచే ఇంటికి ఇంగ్లీష్ పేపర్ రావటం, ప్రతిరోజు న్యూస్ పేపర్తో పాటు ఏవేవో పత్రికలు వస్తూ ఉండేవి. మామయ్య మాజీ సర్పంచ్ అయినప్పటికీ గ్రామంలోని పెద్ద మనుషుల్లో ఒకరిగానే చలామణి అయ్యేవారు. అత్తయ్య కొంతకాలం ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేసింది. ప్రభుత్వానికి నిరసనగా పనిచేసే రాస్తా రోకోలో ఒక్కొక్కసారి చేరేదట. సమభావన సంఘాలు మొదలైన వాటితో సంబంధం ఉండేదట. ఆమె కూడా గ్రామంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తేనని తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను. వారం వారం వచ్చే అభిలాష్కి నాకు పిల్లల కోసం సౌకర్యంగా ఉండేటట్లుగా ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించారు అత్తయ్య. అత్తయ్య ఉన్న ఆ గదితో పాటు మా గదికి కూడా ఏసీ బిగించారు. ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. నా గదిలోకి ఒక టేబుల్, వీల్చైర్ తెప్పించారు. రోజంతా అత్తగారికి పేపర్లు పత్రికలు చదివి వినిపించటం, ఇంట్లోకి కావలసిన వస్తువులను పిల్లలకి కావలసినవి తెప్పించటం మాత్రమే నా పని. వాస్తవానికి ఇవన్నీ నాకు అలవాటు లేని పనులే. పేపర్ని ఎవరికి చదివి వినిపించే అవసరం అక్కడ లేదు. అభిషేక్ పేపర్ని ఉదయం కొంత చదివి మిగిలింది సాయంత్రం పూర్తి చేస్తాడు. ఇంటికి కావలసిన సరుకులని వస్తువుల్ని అభిషేక్ తీసుకొస్తాడు ఎప్పటికప్పుడు. ఆదివారం వచ్చిన అభిలాష్ అత్తగారితో, ఇలాగే ఎక్కడే ఉంటే కల్పన వంట చేయటం కూడా మర్చిపోవచ్చమ్మా అని అన్నాడు.
2-3 భావాలు పలికేలా. అంతగా మర్చిపోతే అవసరమైతే అప్పుడు వంట మనిషిని పెడుదూగానిలేరా. ఆ మాటకు అభిలాష్ నిర్ఘాంతపోయాడు. అభిలాష్ అన్న మాటల్ని ఆమె సరదాగా తీసుకోకపోవటం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ స్వరంలో నన్నిక్కడే కొన్ని రోజులు ఉంచాలి అన్న పట్టుదల మాత్రమే పూరించింది. నాకది అప్పుడేమాత్రం నచ్చలేదు. అత్తయ్య హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చి నెల రోజులు గడిచింది. నేను విచిత్రంగా గృహిణి పాత్ర నుంచి వేరైపోయి ఓ నర్సులాగానో కేర్ టేకర్లాగానో ఉద్యోగం చేస్తున్నాను అని అనిపించింది. అత్తయ్య పత్రికల్లోని కథలో వాస్తవాలు, కల్పనలు ఎలా ఉన్నాయో చర్చించేది. మధ్య మధ్యలో కథ వినటం ఆపి మరీ తను చూసిన ఎన్నో సంఘటనలు తీరికగా చెప్పేది. ఆమె అనుభవాలను ఎవరు అంత తీరికగా వినకపోవచ్చు. విన్నా మరొక మారు వినటానికి రాకపోవచ్చు. కాబట్టి ఇంటి మనిషినైన నన్ను ఈ విధంగా ఉపయోగపడుతున్నాను అన్న అభిప్రాయానికి రావటానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇలా అత్తయ్య చెప్పే ముచ్చట్లు వినటం, ఆమెకు పేపర్లు పత్రికలు చదివి వినిపించటం, నేను ఆమెకు కానీ మామయ్య గారికి కానీ పిల్లలకు కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అన్నీ పనివాళ్లే చూసుకుంటున్నారు. నాకైతే అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉండేది. అభిలాష్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను తిన్న కంచమైన కడుక్కోగలనా అని. ఆ ప్రశ్న నాలో ఉదయించి నవ్వును ఏడుపును తెప్పించేది. ఏమైనా అభిలాష్ అక్కడ ఒక్కడే ఉండటం నాకు నచ్చకపోయినా నేను మరికొన్ని నెలలు ఇక్కడే ఉండాలి అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాను. అంతలో ఆ సాయంత్రం వేళ కంప్యూటర్తో పాటు ప్రింటర్ కూడా వచ్చింది. అలా మరొక నెల గడిచిపోయింది. అప్పట్లో కంప్యూటర్ని కొనటమే కాకుండా దానిని ఎలా ఉపయోగించాలో తెలియచేసే ఇన్స్ట్రక్టర్ని పెట్టారు నా కోసం. ఆ నెల రోజుల్లో కొంతవరకు నేర్చుకున్నాను. అభిలాష్తో మాట్లాడటానికి ఖరీదైన సెల్ ఫోన్ కొనిచ్చారు. నాకు ఆనందం కలగలేదు. పైగా ఎన్నాళ్ళైనా సరే ఇలా ఫోన్లోనే మాట్లాడాలి. ఇప్పుడప్పుడే మీ మొగుడు పెళ్ళాలు కలవలేరు అనే భావం కనిపించింది. ఎన్నాళ్ళు ఇలా ఫోన్లోనే మాట్లాడుకోవాలి అని భయం వేసింది. అప్పట్లో నేను ఫోన్లో అభిలాష్తో తప్ప ఇంకెవరితో మాట్లాడగలిగిన దాన్ని కాదు కదా. నాకు ఎన్ని సౌకర్యాలు ఉన్నా అభిలాష్ని నన్ను దూరంగా ఉంచుతున్నారు అన్న ఆలోచన పెరిగి నేను ఎంత శాడిజానికి గురవుతున్నానో తెలుస్తూనే ఉంది. పైగా గతంలో లాగా అభిలాష్ ప్రతి ఆదివారం రాలేకపోతున్నాడు. మరొక నెల అలాగే గడిచిపోయింది. ఇంటికొచ్చే పత్రికల సంఖ్య పెరిగింది. నా అలవాట్లు క్రమంగా మారుతున్నాయి. అర్ధరాత్రి దాకా మేలుకోవటం, ఆలస్యంగా లేవటం, కంప్యూటర్లో ఏవేవో ప్రింట్లు తీయటం. నా పరిస్థితిని తలుచుకొని పంజరంలో చిలక అనే కవితను రాశాను. ఎన్నో చిత్తు పత్రులు తీసిన కవిత మాత్రం కుదరటం లేదు అని అనిపిస్తుంది. ఓ రోజు సరిగ్గా కుదరలేదని పారేసిన ఆ కాగితాలను వీల్చైర్లో తిరుగుతూ ఉన్న అత్తయ్య చూడనే చూసింది. బాగుంది అని అనటమే కాకుండా ఏదైనా పత్రికకు పంపించమని అంది. అంతటితో ఊరుకోకుండా దగ్గరుండి పెయిర్ చేయించి ప్రింట్ తీసి పత్రికకు పంపేదాకా ఊరుకోలేదు. దానిని పంపిన తర్వాత ఆమె ముఖంలో ఆనందం. ఆమె నడవలేని స్థితిలో ఉన్నా కూడా అలా చేసినందుకు ఆమెలో కలిగిన ఆనందాన్ని చూసి నేనెందుకో ఆ రోజున తృప్తిగా గాలి పీల్చుకున్నాను. అయితే ఆ మారు నాకెందుకో ఎలాంటి భావము కలగలేదు. బహుశా ఆ శాడిజానికి నేను అలవాటు పడ్డాను అని అనిపించింది. అత్తగారు హాస్పిటల్ నుంచి వచ్చి 4 నెలలు గడిచాయి. ఆమె పరిస్థితి మెరుగవుతున్నా నా పరిస్థితి మాత్రం మరీ దిగజారినట్లుగా అనిపించేది. అభిలాష్ నెలకొకసారి రావటం వలన నాకు దిగులుగా ఉండేది. అత్తగారికి దగ్గరవుతూ భర్తకి దూరమైపోతున్నాను అనే ఆలోచన వలన అభద్రతా భావానికి గురయ్యేదాన్ని. అంతలోనే అత్తగారు కోరుకుంటున్నట్లు మసలుకోవటం అనేది ఏదో ఘనకార్యం చేస్తున్నట్లుగా అనిపించేది. కొన్ని నెలల్లో బయటపడవచ్చు అనే ఆలోచనతో ఎంతో ఆనందం కలిగేది. జీవితంలో ఆశ అనేది ఎంత ముఖ్యమైనదో కదా. ఖాళీ సమయం ఎక్కువగా ఉండటంతో నేను చిన్న చిన్న కథలు కూడా రాయటం మొదలుపెట్టాను. నేను రాసిన కవితల కన్నా కథలే బాగున్నాయని అత్తయ్య అనటంతో ఏదో వాస్తవం ఉంది అని అనిపించింది. క్షేమంగా చిన్న సైజు కవితలు మానేసి
పెద్ద పెద్ద కథలు రాయటం మొదలుపెట్టాను. రాస్తున్నానంటే రాస్తున్నాను కానీ ఆ రాసినవి మరలా మరలా కొట్టేస్తూ రాస్తూ ఉన్నాను. కథను పూర్తి చేయటం కన్నా టైంపాస్ కోసం రాయటమే ఎక్కువైంది. ఎందుకంటే రాసుకుంటున్నంతసేపు అత్తగారిని, ఆమె శాడిజాన్ని మర్చిపోయే అవకాశం కలుగుతుంది కాబట్టి. అందుకే ఆ పనిలో నాకేదో టేస్ట్ దొరికింది. ఇతర సమయాల్లో ఎలాగూ ఆమె శాడిజాన్ని భరిస్తున్నందుకు నన్ను నేను అభినందించుకునేదాన్ని. మా వీధిలోనే ఉండే శివశంకర్ అనే అతను ఒకరోజు మా మామగారి దగ్గరికి ఆర్థిక సహాయం కోసం వచ్చాడు. అతను రోజు అక్కడి నుంచి టౌన్కి వెళ్ళి డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ ఉంటాడు. మాటల సందర్భంలో నెలల తరబడి ఇక్కడే ఉంటది కదా, నేను డ్రైవింగ్ నేర్పిస్తాను అని మామయ్య గారిని ఒప్పించాడు. అలా స్కూటీ కూడా నడపటం రాని నేను కార్ని తోలటం నేర్చుకున్నాను. పాతకాలం నాటి కారును మామగారు కొనిచ్చారు. నేను, అత్తయ్య, మామయ్య తరచుగా ఏదో ఒక కారణంతో కారులోనే టౌన్కి వెళ్ళేవాళ్ళం. మొదట్లో డ్రైవర్ ఉండేవాడు. ఆ తర్వాత నేనే డ్రైవర్ని అయిపోయాను. క్షేమంగా వెళ్ళి లాభంగా తీసుకొని రావటం అభిలాష్కి మొదటిసారిగా షాక్ అయ్యాడు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని అంటూ నన్ను, అత్తయ్యని, మామయ్యని నన్ను ఫోన్లోనే తిట్టేశాడు. డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు చెప్పని అభ్యంతరం ఆ తర్వాతెందుకు నాకు అప్పటికి అర్థం కాలేదు. అభిలాష్ అన్న దాంట్లో వాస్తవం ఉన్నా లేకపోయినా నాకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవటం బాగా నచ్చింది. కానీ ఇక్కడ డ్రైవర్గా ఉండిపోవటమే నచ్చలేదు. అలా మరికొంత కాలం గడిచిపోయింది. అత్తగారు కొద్దిగా నడవగలుగుతున్నారు. ఆమె పనులు ఆమె చేసుకోగలుగుతున్నారు. ఆమె కోసం పెట్టిన పనివాళ్ళు అలాగే కొనసాగుతున్నారు. నేను రకరకాల పత్రికలు చదువుతూ ఏవేవో పిచ్చి కథలు రాసుకుంటూనే ఉన్నాను. టైపు చేసి ప్రింటులు తీస్తూనే ఉన్నాను. పత్రికలకు పంపమన్న అత్తయ్య సలహాని మాత్రం మొదట్లో పాటించలేదు. కానీ అత్తగారు కదా, ఇక హామీ పత్రాల మీద సంతకాలు చేయించి ఆ ప్రింట్ తీసిన పత్రికలు ఆమెకు తోచిన విధంగా పంపించేది. ఒక్కొక్కసారి కొన్ని పత్రికలు కథల పోటీలకు కథలతో పాటు నా ఫోటోలను కూడా పంపించేది. అంతవరకు నేను రాసిన కథలు మామూలు ప్రచురణ కూడా జరగలేదు. ఇక నా కథలకు బహుమతి రావటం ఏమిటి? తిరిగొచ్చే కథలకు అంత ఆరాటం ఎందుకో ఆమెకు అని అనిపించినా నాకే నష్టం లేనప్పుడు శాడిజం అత్తయ్యతో విభేదించి కొరివితో తలను గోక్కోవటం ఎందుకు అని ఆలోచించుకొని నిస్సహాయంగా ఊరుకునేదాన్ని. 1, 2, 3 సార్లు ఇలా ఎన్నో కథలు వెనక్కి తిరిగి వస్తూ ఉండేవి. వాటిని చిన్న చిన్న మార్పులు చేస్తూ తిరగరాసి ప్రింటులు చేస్తూ అత్తయ్యకిచ్చేదాన్ని. ఒక్కొక్కసారి పత్రికల నుండి తిరిగి రాని కథలను కొత్త రకంగా తిరగ రాసేదాన్ని. ఎలాగో తిరిగి వచ్చిన తర్వాత తిరగరాయాలి కదా అని అనుకుని ముందే ఆ పని చేసేదాన్ని. నేనెన్ని కథలు రాశానో, వాటిని ఏ ఏ పత్రికలకు పంపించారో, తిరిగి రాయవలసిన కథలకి పేర్లను మార్చి తిరిగి రాశానో నాకే తెలీదు. మొత్తం మీద అది ఒక విచిత్రమైన స్థితి. మరికొన్ని రోజులు అలాగే గడిచాయి. అత్తగారు చాలా వరకు కోలుకున్నారు. ఓ రోజు ఆశ్చర్యంగా మధ్యాహ్నం పూట అభిలాష్ నాకు ఫోన్ చేశాడు. మధ్యాహ్నం అభిలాష్ ఫోన్ చేయటం చాలా అరుదు. నాకు ఓర్పు నశించిపోయిందని, తనతో తీసుకొని వెళ్తానని, నా అలుసు వలనే ఇంతవరకు అత్తయ్య వచ్చిందని ఆవేశంగా మాట్లాడాడు. కనీసం నా సమాధానం వినకుండా పెట్టేశాడు. నా తప్పు లేకపోయినా అభిలాష్ నన్ను తిడితే తిట్టాడు, కానీ నన్ను తీసుకొని వెళ్ళాలి అని గట్టి నిర్ణయం నాకు రిలీఫ్నిచ్చింది. ఎంతగా అభిలాష పడ్డా తన తల్లితో గట్టిగా ఈ విషయం చెప్పలేడు అన్న విషయం నాకు తెలుసు. వెంటనే కాకపోయినా కనీసం 2 నెలల్లోనైనా నేను అక్కడికి వెళ్ళి పిల్లల్ని స్కూల్లో చేర్పించటం ఖాయం అని అనిపించింది. ఈలోపు పాత దినచర్యను అలవాటు చేసుకోవాలి అన్న కొత్త ఆలోచన నా మనసులో తళుక్కుమంది. తిరిగి ఆశలకు కొత్త రెక్కలొచ్చాయి. ఆ సాయంత్రం టీ తాగుతూ అభిలాష్ వచ్చి నన్ను తీసుకొని వెళతాడు అనే విషయాన్ని కొంచెం స్థిరంగాను, రేపో మాపో వెళ్ళబోతున్నంత ధీమాతోనో అత్తయ్యతో చెప్పాను. గతంలాగే నా భుజం మీద చెయ్యి వేసి అభిలాష్తో నేను మాట్లాడతానులే అని అంది శాంతంగా. అదేదో నాకు బొత్తిగా సంబంధం లేని విషయమైనట్లు.
నాకది నిర్లక్ష్యపు సమాధానంగాను శాడిస్ట్కి ఆన్సర్లాగా అనిపించటంలో ఆశ్చర్యమేముంది. ఆ రోజు రాత్రి బయట వర్షం ఉరుములు మెరుపులతో పడుతుంది. నా జీవితంలోని ఉరుములు పిడుగులు లాగానే ఆ వర్షం అనిపించింది. 2 నెలల తర్వాత అక్కడికి వెళ్ళాక తిరిగి 10 నెలల కిందట జీవితం గడపాలి అనే ఆలోచన వచ్చి ఎంతో తీయగా, అప్పుడే స్వేచ్ఛను అనుభవిస్తున్నట్టుగా అనిపించింది. ఆ ఉరుముల మెరుపుల నేపథ్యంలో ఒక కథ రాస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. అంతలోనే హఠాత్తుగా అక్కడికి వెళ్ళబోతున్న నీకు కొత్త కథలెందుకు పిచ్చి మొకమా అని ప్రశ్నించింది మనసు. అంతలోనే చంచలమైన మనసు అక్కడికి వెళ్ళేదాకా ఏదో ఒకటి రాసుకుంటూ ఉండాల్సిందే కదా, కొత్తది ప్రయత్నించు అని చెప్పింది. ఇంతకీ నేను ఎదుర్కొంటున్న ఆ సమస్య ఎవరికీ అర్థం కాదు, పోలీస్ దెబ్బల్లాగా రుజువు చెయ్యలేనిది అని అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఉరుముల మెరుపుల శబ్దాలు వింటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను. చాలా నెలల తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోయాను. ఆ మరుసటి రోజు ఎప్పటిలాగానే తెల్లవారింది. 12 గంటలు దాటాక ఎప్పటిలాగే బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ తిరిగొచ్చిన కథలతోనూ తిరిగొచ్చిన పత్రికలతోనూ వచ్చి లోకాభిరామాయణం మాట్లాడి కాఫీ తాగి వెళ్ళిపోయాడు. ఓ పావు గంటకు అత్తయ్య, అమ్మాయ్ కల్పన అని అంటూ సంతోషంగా గట్టిగా అరుచుకుంటూ వాకింగ్ స్టిక్ సహాయంతో మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. కల్పన, కంగ్రాచ్యులేషన్స్, నీ పంజరంలోని చిలక కథకు కథల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇదిగో చూడు పత్రికా ఫలితాలు. పత్రిక వాళ్ళు ముందుగా పంపిన లెటర్ ఆలస్యంగా పత్రికలతో పాటు వచ్చింది అని అంటూ నా మంచంపై కూర్చుంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. నా కథలేవి ఇంతవరకు అచ్చులో చూసుకొని నేను రాసిన కథకు ప్రైజ్ రావటం ఏమిటి? అది కవితగా రాసి దానిని కథగా మార్చాను. ఒక పత్రిక వారు ఇంకా ఎన్నో పత్రికల వారు ఆ కథను తిప్పి ఇంటికి పంపించారు. కానీ ఎందుకో ఆ కథంటే నాకు చాలా సంతృప్తి. ఎన్నోసార్లు నగిషీలను చెక్కి తయారు చేసిన కథది. నిజంగా చెప్పాలంటే ఇష్టంగా రాసిన ఏకైక కథ. ఒకవేళ నిజంగానే బాగుందేమో, అందుకే బహుమతి వచ్చిందా? అంటే నాకు కథ రాయటం వచ్చిందా? నేను రచయిత్రినా? ఇలా ఆలోచిస్తూ అత్తయ్య చేతిలోని పత్రిక నా చేతిలోకి తీసుకొని ఆ రిజల్ట్స్ చూసుకుంటూ ఉంటే నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నీ పట్టుదల కృషి ఫలించాయి కల్పన. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. ఇక అభిలాష్ని నిన్ను తీసుకొని వెళ్ళమని చెప్పాలి. అత్తయ్య అలా అంటుంటే ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక విషాదంగా ఆమె వైపు చూశాను. అంతకు ముందు రోజు వరకు తనని పంపే ఆలోచన లేని అత్తగారిలో హఠాత్తుగా ఈ కొత్త ఆలోచన ఎందుకు అని ఆలోచిస్తున్న నన్ను చూసి ఇంత ఆశ్చర్యం ఎందుకు కల్పన, సంతోషంగానే వెళుదువు గాని అని సంతోషంగా అంటున్న అత్తయ్య మాటల్లో ట్విస్టుకు మరొకసారి నేను ఆశ్చర్యపోయాను. అత్తయ్య అని అన్నాను గట్టిగా భయంగా. నువ్వేమీ కంగారు పడద్దు కల్పన, నీ భయం ఆలోచనలు నాకన్నీ తెలుసు. నువ్విన్ని రోజులుగా నన్ను ఒక దోషిలాగా చూస్తున్నావు అని కూడా తెలుసు. నేను నిన్ను నిర్బంధించాను అన్న విషయం వాస్తవం. కానీ నీలో ఉన్న కవయిత్రిని బయటకు తీసుకురావాలి అనే ఆలోచనతోనే నేనిలా చేశాను. నువ్వు రాసిన కనీసం ఒక్క కథైనా ఒక్క కవితైనా ప్రింటులో చూడాలి అని అనుకున్నా. ఓ సంవత్సర కాలం వేచి చూద్దాం అని అనుకున్నాను. సంవత్సరం అయిన తర్వాత నువ్వు రాసిన కథలు ముద్రించకపోయినా నిన్ను పంపించేసేదానినే. నీకేమాత్రం తెలియకుండా నీకు ఆ వాతావరణాన్ని కల్పించి నా అభిలాషను తీర్చుకున్నాను. అనుకున్న సమయం కన్నా ముందే నువ్వు గెలిచి నన్ను గెలిపించావు. త్వరలో నువ్వు మామూలు రచయిత్రివి కావటం లేదు. ఇక్కడ ఉండమన్న పని అయిపోయింది అని మంచినీళ్లు తాగి మరలా చెప్పటం ప్రారంభించింది అత్తయ్య. అసలు విషయం ఏంటంటే కల్పన, నేను మీ దగ్గర 2 వారాలున్న సమయంలో డిగ్రీ చదువుకున్న నువ్వు సిటీలో ఉంటున్నా నువ్వు ఉండాల్సిన స్థాయిలో లేవు అని గమనించాను. నిన్ను ఒక పెళ్లిలో చూసి ఇష్టపడి నేను పెళ్లి చూపులకని మీ ఇంటి లోపలికి వెళ్ళవలసి వచ్చినప్పుడు కనిపించిన మీ కాలేజీ మ్యాగజైన్లో నువ్వు రాసిన ఒక కవిత చూసి ఆశ్చర్యపోయాను. కొంచెం ప్రోత్సాహం ఉంటే అతి త్వరలో నువ్వెంతో గొప్ప కవిత్వాన్ని రాసి ఎదిగిపోతావు అని అనుకున్నాను. ఈ 6 ఏళ్లలో నువ్వొక్క కవితను కూడా రాయకపోవటం అటుంచి
నీ కుటుంబంలోనే నువ్వే బిక్కుబిక్కుమంటూ ఉండటం నేను గమనించాను. కనీసం నీకు చదవటానికి పేపర్ తప్ప పత్రికలు కూడా అందుబాటులో ఉండేవి కావు. మీ దగ్గరకొచ్చి ఉన్న 2 వారాల్లో నాకు మరెన్నో విషయాలు తెలిసాయి. అభిలాష్ నిన్ను తనపై ఆధారపడిన ఓ మనిషిగా భావించాడని, ఒక యజమాని అనుకుంటున్నాడు అన్న సంగతి తెలిసి నేనెంతగానో బాధపడ్డాను. నువ్వు ప్రతిరోజు చేసే వంట విషయంలో కూడా వర్కర్వి కాబట్టి స్వేచ్ఛ లేదు. అంతా అభిలాష్ ఇష్టమే. నీకు సహాయం చేయటం అభిలాష్కి ఇష్టం లేదేమో అని అనుకున్నాను. అందుకే నీకింటి పనిలో సహాయం చేయలేకపోయాను. నీకు అభిలాష్ ఏ మాత్రం సహాయం చేయకపోవటం వలన అలా అనుకున్నానేమో. పిల్లల సంరక్షణ చేస్తే నీకు సహాయం చేసినట్లే కదా అని వారితోనే కాలాన్ని గడిపేవాళ్ళం. డిగ్రీ చదువుకున్న నువ్వు బయట పనులు చెయ్యలేవు. రైల్వే స్టేషన్కి భర్తతో పాటు వచ్చి బంధువులను ఇంటికి తీసుకొని వెళ్ళలేవు. వారికి వీడ్కోలు ఇవ్వనూ లేవు. నువ్వు డబ్బు వెచ్చించి కానీ చదువును ఉపయోగించి కానీ ఏ పని చేయటం లేదు అని గమనించాను. సిటీలో ఉండే నువ్వు కనీసం స్కూటీని కూడా నడపలేవు. అభిలాష్ నీక అవకాశాన్ని కల్పించలేకపోయాడు. నీకన్నా మా పల్లెటూరులో సమభావన సంఘాల ఆడవాళ్ళు చిన్న చిన్న బళ్ళు నడుపుతారు. అందుకే మొదట్లో అనుకోకపోయినా కార్ డ్రైవింగ్ కూడా నీకిక్కడ నేర్పించాను. అభిలాష్ నా కొడుకే అయినా భార్యకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వటం లేదు అని అనిపించింది. చిన్నప్పటి నుంచి టౌన్లో హాస్టల్లో చదువుకున్న అభిలాష్కు స్నేహితులు ఎందుకో లేరు. అందుకే అభిలాష్ తన భార్యకు స్నేహితులు ఉండటాన్ని సహించలేడు. గతంలో తనకు ఉద్యోగాలు చేసే అమ్మాయిలతో పెళ్లి సంబంధాలు వస్తే ఏదో ఒక వంకతో తిరస్కరించేవాడు. తనతో సమానంగా భార్య సంపాదించటం, తనతో సమానంగా సమాజంలో బతకటం అభిలాష్కి ఇష్టం లేదని స్పష్టంగా తెలుసుకున్నాము. కొన్ని కుటుంబాలలో అలా ఉండటం సహజమే కావచ్చు. కానీ మా కుటుంబంలో, అది నా పెంపకంలో అదేమాత్రం సహించేది కాదు. మేమక్కడ ఉన్న 2 వారాలలో మాకు కనిపించిన విషయం, తాను మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగస్తున్నని, మనమెవ్వరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు అన్న భావం వలన నీతోనే కాదు వాడు మాతోనూ ఉండాల్సిన సన్నిహితంగా మెలగకపోవటాన్ని గమనించాము. ఊళ్ళో ఎన్నో కుటుంబాలకు మంచి చెడు చెప్పేవాళ్ళం. నా కోడలికి సరైన గుర్తింపు లేదు అన్న విషయాన్ని నిర్మోహమాటంగా గుర్తించాము. ఆ రోజు నీకు గుర్తుందా? ఎప్పట్లాగానే ఆ రోజు పిల్లల్ని తీసుకొని వాకింగ్కి బయలుదేరాల్సి ఉంది. కానీ వర్షం వలన ఆగిపోయాము. ఆ సమయంలో కరెంటు చాలాసేపు పోయింది. అభిలాష్ ఉదయం ఇచ్చిన సూచన మేరకు అప్పుడు నువ్వు పకోడీలు వేశావు. మనం పకోడీలు తింటూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అందులో రాజకీయాలు, సినిమాలు, సామాజిక విషయాలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు నాకు అనిపించింది నీలో ఆలోచించే శక్తి ఉన్నట్లు, ఏదో చెయ్యాలి అన్న తపన ఉన్నట్లు గమనించాను. అందుకే మళ్ళీ త్వరలో వచ్చి నీ పనుల్లో జోక్యం చేసుకుని నీ ప్రత్యేకతను అభిలాష్కి తెలిపి నిన్ను ప్రోత్సహించాలి అని అనుకున్నాను. వాడిన మల్లితీగకు నీరు ఎలా పోయాలా అని ఆలోచనలో పడ్డాను. మరొక వారం నీ దగ్గరే ఉందాం అని అనుకున్నాం. కానీ ఊరికి వెళ్ళి పనులన్నీ చక్కబెట్టుకొని తిరిగి మళ్ళీ రావాలి అనే ఉద్దేశంతోనే మేము ముందుగా వెళ్ళాము. అదృష్టమో దురదృష్టమో ఇక్కడికి బయలుదేరినప్పుడు నాకలా కావటం, నువ్విలా రావటం జరిగింది. ఇలాంటి పరిస్థితులు రాకపోయినా త్వరలోనే నేనే నీ దగ్గరికి వచ్చి ఓ సంవత్సరం రోజులైనా ఉండైనా సరే, అభిలాష్తో విభేదించైనా సరే నీతో ఏదో ఒక రకంగా కథలు రాయిద్దాము అని అనుకున్నాను. ఏ విషయాలు చెప్పలేక పడవలసిన జాగ్రత్త ఏదీ లేకపోయినా జాగ్రత్త అని మాత్రం అనగలిగాను. మనకున్న తక్కువ శక్తిని, టాలెంట్ని ఉపయోగించుకొని ఏదైనా ప్రయత్నించవచ్చు. నీలో ఉన్న రచన అన్న కళను, నేర్పును నువ్వు విస్మరించావు. అఫ్కోర్స్ నీకు ప్రోత్సాహం లేదు అనే భావన కావచ్చు. దానికి ప్రోత్సాహాన్నిచ్చే ప్రయత్నం చేశాను. అదలా ఉంచితే 2-3 వారాల్లో వేల మంది నీ కథను చదువుతారు, ఫోటో చూస్తారు. అభిలాష్ తన ఆఫీస్ వాళ్లకు మాత్రమే తెలుస్తాడు. కానీ రచయిత్రి కల్పన మాత్రం పత్రిక చదివే వేల మందికి తెలియబోతుంది. పిల్లల్ని కనటానికి, వంట చేయటానికి తప్ప ఆడవాళ్ళు ఏ విషయాల్లోనూ ఏమీ చేయలేరు. అది తప్పు అని నీ విజయం రుజువు చేసింది.
నీ పంజరంలోని చిలక కవితను చదివాక నీలోని క్రియేటివిటీ అర్థమైంది. అయితే నువ్వున్న పంజరం ఏమిటో నీకు తెలియదు అని నాకు అర్థమైంది. అత్తయ్య అలా అలా చెప్పుకుంటూ పోతుంది. నేనేదో తెలివిగా ఆలోచిస్తున్నాను అని, ప్రింట్ అవ్వకపోయిన కథలు, కవితలు రాయగల బుద్ధి జీవినని, ఏమూలో ఉన్న ఆధిక్యత పటాపంచలైంది. బానిసగా బతుకుతున్న నాకు నేనొక గవర్నమెంట్ ఉద్యోగస్తుడి భార్యను అని గర్వం అనిపించింది. నేను కొత్తగా ఆలోచించాను. అత్తగారి పంజరంలో ఉన్నాను అని కథని రాసి బహుమతులు గెలుచుకున్నాను. కానీ ఏమాత్రము స్వేచ్ఛలేని భర్త అనే పంజరంలో ఉన్నానని అత్తగారు చెబితే గాని నేను తెలుసుకోలేకపోయాను. నేను అత్తయ్య ముందు ఓడిపోయాను. కాస్త అందం తప్ప డబ్బేమీ లేకపోయినా తను ఏరి కోరి కోడలిగా చేసుకున్న అత్తయ్యని, ఆమె మనసుని అర్థం చేసుకోలేక ఘోరంగా విఫలమయ్యాను. అత్తయ్యని ఎన్నోసార్లు శాడిస్టు అని అనుకున్న క్షణాలు మొత్తం ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ ఒత్తిడి తట్టుకోలేక అత్తయ్యని గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా ఏడ్చేశాను. గంభీరానికి మారుపేరైన అత్తయ్య కూడా కన్నీరు కార్చకుండా ఉండలేకపోయింది. అంతటితో మా ఇద్దరి మనసులు తేలికపడ్డాయి. ఆ ఆలోచనలో అన్యమనస్కంగా నేల మీద పాకే మల్లె తీగను నేనున్నాను అని అంటూ ఓ పందిరి చేరదీస్తే తర్వాత జరిగిన కథ అదే. ఆ బహుమతి పొందిన కథ ప్రింట్ అయ్యాక నన్ను పత్రికల వారు ఎన్నో కథలను అడిగారు. ఈరోజు నేను చెప్పుకోదగ్గ కథా రచయిత్రని, వేలకు వేలు సంపాదిస్తున్నా. ఆఫీస్కి వెళ్లే భర్త ముందు చెయ్యి చాచి అందమైన పంజరంలో ఉండే ఎన్నో చిలకల గురించి కూడా కథలు రాసిన రచయిత్రిని నేను. అభిలాష్తో ఆ రోజు అత్తయ్య అన్నట్లుగానే నేనీనాడు వంట మనిషిని కూడా పెట్టుకోవలసినంత బిజీ రచయిత్రిని. అభిలాష్ ఆఫీస్కి టైమింగ్స్ ఉంటాయేమో కానీ రచయిత్రిగా నాకొచ్చే ఆలోచనలకి వాటిని రాయటానికి మాత్రం టైమింగ్స్ లేవు. రచయిత్రి కల్పన మీ శ్రీమతి గారా అని అభిలాష్ని అందరూ అడుగుతున్నారు. ఒకప్పుడు ఇంటి నుండి ఏ మాత్రము బయటికి వెళ్ళని నేను, వెళ్ళిన భర్త చాటుగా ఉండే నేను ఈరోజు నా భర్తను సిటీలో జరిగే ప్రోగ్రాంలకి తీసుకొని వెళ్ళగలుగుతున్నాను. సుమారుగా 17 ఏళ్ల క్రితం నా జీవితంలోకి వచ్చిన అదృష్టం అనే మొక్క 16 ఏళ్ల క్రితం ఇదే రోజున పుష్పించింది. నా ప్రియమైన అత్తయ్య చేతుల మీదుగా అందుకున్న పత్రికలో నా మొదటి కథను నా ఫోటోతో సహా అచ్చులో చూసుకునేలా పుష్పించింది. అదొక అద్భుతమైన సన్నివేశం. నేను ఆ రోజుని, ఆ క్షణాలను మరచిపోలేను. ఇప్పటికీ నాకు వివిధ పత్రికల పోటీల్లో బహుమతులు వస్తూనే ఉన్నాయి. ఆ పత్రికంటే ఇప్పటికే నాకు ఇష్టమే. అందుకే ఆ పత్రికను ప్రతి సంవత్సరం ఇదే రోజున, ఈ తారీఖున తప్పకుండా ఒకసారి తిరగేసి గతంలోకి వెళ్ళిపోతూ ఉంటాను. ఈరోజు రచయిత్రిగా నేను పుట్టినరోజు అన్నట్లు పత్రిక ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. మిమ్మల్ని తర్వాత కలుస్తాను, సెలవు. ఇట్లు మీ కల్పన. కథ పేరు నా అత్త శాడిస్టేనా. రచన నీలం సత్యనారాయణ గారు. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.